రెండో ఎపిసోడ్. గీత మీద పద్మిని ప్రభావం చాలా ఉందని గ్రహించింది జయంతి. నవ్వుతూ అడిగింది, నౌకర్లు అంటే ఇల్లు శుభ్రపరిచేవాళ్ళు, మనం అశుభ్రంగా చేసేవాళ్ళం అనేనా అర్థం? నుదురు చిట్లించి ఒక్క క్షణం ఆలోచించి, అంతేలా ఉంది మరి అంది గీత. అంటే మనకంటే నౌకర్లు కాస్త పై స్థాయి వాళ్ళు అన్నమాట. అదేలా? ఆశ్చర్యంగా అంది గీత. అంతే కదా మరి, అశుభ్రం చేసిన వాళ్ళకంటే శుభ్రం చేసిన వాళ్ళు పై స్థాయి వాళ్ళు అన్న మాటే కదా. ఏ బాగుంది, నౌకర్లు ఉండేందుకు పని చేయడానికి కాదు, వాళ్ళు మనకంటే పై స్థాయి వాళ్ళు ఎలా అవుతారు? నౌకర్లు అంటే మనం చేయకూడని హీనమైన పనులు చేసేవాళ్ళు కాదు, మనకు తీరిక లేక వదిలేసిన పనులు చేసేవాళ్ళు మాత్రమే అంది జయంతి. ఏమా బాబు, ఈ తెరకాసు నాకు అర్థం కాదు, భుజాలు ఎగరేస్తూ అంది గీత. ఆలోచిస్తే అంతా అర్థమవుతుంది. పిడికిలు బిగించి బొటనవేలు అటు ఇటు ఊపుతూ ఆలోచేంత టైం నాకు ఉండదు, చదువుకోవాల్సింది చాలా ఉంటుంది, ఇలాంటివి ఏమైనా ఉంటే వదిన చెప్తుంది అంది గీత. ఇలాంటి లౌకిక విషయాలు తెలుసుకోవడం కూడా చదివేనని నీకెవరు చెప్పలేదా? అబ్బా, మెదడుకు ఒకేసారి ఇలా మేత వేసేస్తున్నావు, అజీర్ణం అయితే కష్టం. ఇప్పటికి వస్తాను, టాటా. లేచి లేడిలా పరుగుపెట్టి వెళ్ళిపోయింది గీత. నవ్వుకుంటూ మళ్ళీ మాల కట్టసాగింది జయంతి. జయంతి వచ్చినప్పటి నుంచి పద్మిని తత్వం గమనిస్తూనే ఉంది. ఆమెకు ఎవరైనా లెక్కలేదు. ఇంట్లో ఎవరైనా తన స్థాయి అందుకోలేరని తక్కువ వాళ్ళని చిన్నచూపు చూస్తూ ఉంటుంది. జయంతి అంటే మరీ పని పరిశీలించేందుకు టెంపరీగా పెట్టుకున్న నౌకర్లాగా తేలిగ్గా చూస్తుంది. జయంతితో ఆమె మాటే మాట్లాడదు. ఆమె చూపే చాలు జయంతిని అల్లంత దూరాన నిలబడుతుంది. ఈ ఇంటికి వచ్చాక పువ్వుల మాల కట్టడం ఈరోజే ఏమైనా మాల కట్టి కూడా ఇంటి కోడలికి ఇవ్వకుండా ఉండడానికి మనసొప్పలేదు జయంతికి. మాల తీసుకొని పద్మిని గదిలోకి వచ్చింది. చాలా ఆసక్తికరమైన నవల ఏదో చదువుతున్నట్టుంది పద్మిని. సాయంకాలమైన పడక దిగలేదు. రేగిన తలతో నలిగిన బట్టలతో చీర మోకాలి వరకు వెనక్కి జారిపోగా ఒక కాలు పైకి కిందకి ఊపుతూ బోర్లా పడుకొని దీక్షగా చదువుతాను. జయంతి రాక ఆమె గమనించలేదు, తల తిప్పి చూడలేదు. ఇదంతా చూసిన జయంతి మౌనంగా అతి మెల్లగా నడిచి వెళ్ళి మాల డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంచి తిరిగి వచ్చింది. జయంతి గడప దాటి 2 అడుగులు కూడా వేయలేదు. మంగమ్మ అంటూ పిలిచింది పద్మని. మంగమ్మ కింద ఉందని ఏం కావాలో చెప్పమని అడుగుదామని వెన్ను తిరగబోయింది జయంతి. మంగమ్మ సమాధానాన్ని ఆశించకుండా అంది పద్మని. పరాయివాళ్ళు నా అనుమతి లేకుండా నా గదిలోకి రాకూడదని చెప్పు. నివ్వరపోయి నిలబడిపోయింది జయంతి. ఈ మధ్య గీత కాలేజీ నుంచి రాగానే కాసేపు జయంతితో కబుర్లు చెప్తూ సమయం గడుపుతోంది. ఆ రోజు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తోటలో గులాబీ చెట్లకు గొప్పులు తవ్వడంలో మాలిక్ సాయం చేస్తున్నారు. మొదట్లో గీతకు తోటలో మట్టి పని చేయడం ఇష్టం ఉండేదే కాదు. జయంతి చేస్తూ ఉంటే చూస్తూ కబుర్లు చెప్పేది. ఒకరోజు అలాంటి సమయంలో గీత అంది, ఇంట్లో అంటే మంగమ్మకు చేతగాని పనులు చేస్తూ ఉంటావు. సరే, అందులో అర్థం ఉంది. మరి మాలి ఉన్నాడు కదా, తోట పని చేసి చేతులు బట్టలు మట్టి కట్టుకోవడం ఎందుకు? చేతులు కడుక్కుంటే శుభ్రమవుతాయి, బట్టలు మురికి లేకుండా జాగ్రత్తగా చేయవచ్చు. ఇక తోట పని చేస్తే మనసుకెంతో ఉల్లాసంగా ఉంటుంది. 4 గోడల నడుమ కూర్చునే కంటే ఈ మొక్కల నడుమ మౌనంగా ఊసిలాడే ఈ పూల మధ్య చైతన్యవంతమైన పని చేయడం బాలేదా? బుట్టల కొద్దీ పూలు పూస్తున్న నీ చేతుల్లో శ్రమపడి పెంచిన మొక్కలు తొలి మొగ్గ వేసినాడు నీకెంత సంతోషం కలుగుతుందో నీవు అనుభవిస్తే గానీ తెలియదు అంది జయంతి. ఏమో బాబు, మొత్తానికి నీకు పని అంటే చాలా ఇష్టంలా ఉంది. ఇష్టమే కాదు, పని చేయడం అవసరం కూడా. ఏం, మీ అత్తగారు పని చేయకపోతే అన్నం పెట్టనందా? కిలకిలా నవ్వుతూ అంది గీత. గీతకేసి ఓరగా చూస్తూ అంది జయంతి. అదేం కాదు, పని చేస్తే శరీరంలోని ప్రతి అవయవం కదులుతుంది, శక్తి ఖర్చుపడి చెమట పడుతుంది, రక్తం బాగా ప్రసరిస్తుంది, కొవ్వు పెరిగే అవకాశం తక్కువే, శరీరం సన్నగా దృఢంగా ఉంటుంది. ముఖ్యంగా అలసిన శరీరానికి త్వరగా నిద్రపడుతుంది. సుఖనిద్ర పోయేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. జయంతి చూపు, మాటల అర్థాలు అర్థమైన గీతకు చిరు కోపం వచ్చింది.
నీవు నన్నే అంటున్నావు అంటూ బొంగమూతి పెట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తిపోయింది. వెంటబడి సముదాయించి మళ్ళీ తీసుకొచ్చేసరికి నిజంగానే అలసిపోయి చెమట పట్టింది జయంతికి. ఆ రాత్రి పడుకున్న గీత కళ్ళ ముందు జయంతి సన్నటి తీగలాంటి శరీరం చాలాసేపు కదలాడింది. చివరికి లేచి నిలుటద్దంలో తన పూర్తి ప్రతిబింబాన్ని చూసుకొని అసంతృప్తిగా పెదవి విరిచింది. మర్నాడు జయంతి పిలవకుండానే గీత పారొకటి పట్టుకొని తోటలో ప్రవేశించింది. ఆ రోజు నుంచి రోజు కాసేపు తోట పని చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఈరోజు ఇద్దరు కబుర్లాడుతూ సరదాగా తోట పని చేస్తున్నారు. ఇదిగో ఈ తీగ గులాబీ పెద్దన్నయ్య బెంగళూరు నుంచి తీసుకొచ్చాడు. పెద్దన్నయ్యకు పూల మొక్కలంటే చాలా ఇష్టం అంది గీత తీగ గులాబీ మొక్కను చూపిస్తూ. మీ ఇంకో అన్నయ్యకు? మను అన్నయ్యకా? వాడికి ఆటలంటే భలే ఇష్టం, మంచి స్పోర్ట్స్ మ్యాన్. మరి ఇంట్లో ఇంత మంచి కోర్టు ఉందిగా, ఎప్పుడు ఆడరే? అసలు ఎవరు ఆడుతున్నా గుర్తులే లేవు, ఎందుకు తయారు చేసుకున్నట్టు అని అడిగింది జయంతి. మను అన్నయ్య ఎప్పుడు బయట ఆడుతూ ఉంటాడు. అంత పెద్ద ఆటగాడికి ఇంట్లో సమవుజ్జీ లేరు. మరి పెద్దన్నయ్యకు పగలంతా ట్యుటోరియల్ కాలేజీలోనే సరిపోతుంది. సాయంత్రం మాత్రం కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ వయోజన విద్యా కేంద్రానికి ఉచితంగా చదువు చెప్పడానికి పక్క గ్రామానికి వెళ్తాడు. ఇక వదిన మహాసుకుమారి. కదిలినా జ్వరం వస్తుంది, కూర్చున్నా ప్యాకాట్ ఆడుతుంది, చెస్ క్యారం ఆడుతుంది. అమ్మకు అనారోగ్యం, సంసారం, మహిళా మండలి సేవలు. నాన్నకు క్షణం తీరని బిజినెస్. ఇంకా నేనంటావా, నాకు గేమ్స్ అంటే ఇష్టమే, కానీ ఎవరితో ఆడుకోను. ఎక్కడైనా టామీతో బంతాట ఆడుకుంటాను కిసుక్కుని నవ్వింది గీత. జయంతి కూడా నవ్వుతూ ఏదో అనబోయింది. అప్పుడే బయట నుంచి వచ్చిన పద్మిని వీళ్ళ నవ్వు విని కారు స్లో చేసి, గీత ఒకసారి నా గదిలోకి రా అంటూ పోర్టికోలోకి వెళ్ళిపోయింది. డైనింగ్ హాల్లో మన్మోహన్ భోంచేస్తున్నాడు. సుమిత్రమ్మ దగ్గరుండి వడ్డిస్తోంది. మగవాళ్ళు భోంచేసేటప్పుడు జయంతి ఆ పరిసరాల్లో ఉండకుండా వెళ్ళిపోతుంది. గుత్తి వంకాయ కూర చాలా బాగుంది అన్నాడు మన్మోహన్. జయంతి చేసింది, సుమిత్రమ్మ ఉత్సాహంగా చెప్పింది. జయంతి కొత్త వంట మనిషా? మను తీవ్రంగా అంది సుమిత్ర. తల ఎత్తి తల్లిమొహంలోకి చూశాడు మన్మోహన్. జయంతి నీకు మరదలవుతుంది. ఓహో, పని మనిషిలా ఉంటేను. ఏమిటుంది పని మనిషిలా? బట్టలు అవి. బట్టలు చూసి మనుషుల విలువ గుర్తిస్తావన్నమాట కోపంగా అంది సుమిత్రమ్మ. నేనే కాదు, అందరూ అంతే. బట్టలు సరే, దాని మొహం చూసావా సౌమ్యంగా అంది సుమిత్రమ్మ. పని మనుషుల ముఖాలు పరిశీలనగా చూసే అలవాటు నాకు లేదు. పని మనిషా? అసహనంగా ముఖం చిట్లించింది సుమిత్రమ్మ. ఇప్పుడు కాదులే, చెప్పావుగా. నీవు చాలా పెడసరపు మనిషిలా తయారవుతున్నావు సుమా, నొచ్చుకున్నట్టుగా అంది. నవ్వాడు మన్మోహన్. అవ్వాలని నేను అనుకోను, కానీ కాకతాళీయంగా సంభాషణ అలా దారి మళ్ళుతుంది అంతే. సరే, జయంతి నీకు మరదలన్న విషయం గుర్తుంచుకో. అంత గట్టిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం నాకేముంది? పని మనిషిలా పనులు చెప్పను, సరేనా? చేయి కడుక్కొని లేచి వెళ్ళాడు మన్మోహన్. బాల్కనీలో నిలబడి స్కూటర్ మీద వెళ్తున్న మన్మోహన్ను ఆరాటంగా చూసింది జయంతి. తను వచ్చి దాదాపు నెల దాటింది. ఎన్ని నాళ్ల నుంచి మన్మోహన్ కనీసం కన్నెత్తి కూడా తనని చూడలేదు. తనెవరో అతనికి తెలియదా? అత్తయ్య కానీ మావయ్య కానీ తానెవరో చూచాయిగానైనా అతనితో చెప్పలేదా? లేక బిడియమా? చిన్నప్పటి నుంచి అయినా తను అర్హత మించి ఆశలు పెంచుకోలేదు. అనుకోకుండా తాను ఇక్కడికి, ఈ ఇంటికి కాబోయే కోడలుగా వచ్చింది. కాబోయే భర్తగా మన్మోహన్ ఎడల ఆసక్తి సహజంగానే కలిగింది. మరి అతడికి తన విషయంలో ఆసక్తి లేదా? లేక తన విషయం అతనికి తెలీదా? జయంతి, ఎక్కడున్నావా? అబ్బా, నీకోసం ఇల్లంతా వెతికాను, రారా ప్యాక్ ఆడుకుందాం అంటూ వచ్చింది గీత. నాకు రాదు గీత, నేను నేర్పిస్తానుగా. బలవంతంగా లాక్కెళ్ళింది గీత. నీవు ప్యాక్ నేర్చుకుంటే ఇద్దరం సరదాగా ఆడుకోవచ్చు. వదినకు వస్తుంది కానీ నాతో ఆడదు సామాన్యంగా అంది గీత ముక్కలు పంచుతూ. మరి ఎవరితో ఆడుతుంది? క్లబ్కి వెళ్ళి ఆడుతుంది. ఎప్పుడైనా అన్నయ్యలు ఇద్దరు ఆడుకుంటారు. క్లబ్లో పేకాడితే బావగారు ఏమీ అనరా? అన్నా లెక్క చేయదు. ఆమెకు మహా టెక్కులే, గొప్పింటి బిడ్డనని. మీరు కూడా గొప్పవారేగా. వాళ్ళు మరీ గొప్పలే. అబ్బా, నీకు ముక్కలు పట్టుకోవడం కూడా చేత కాదు. చాలా కష్టపడి ఆట నేర్పిస్తోంది గీత. గీత గట్టిగా కేకపెట్టింది పద్మిని. చూసావా, నీతో మాట్లాడడం వదినకి ఇష్టం ఉండదు.
నీతో గనక చూసిందంటే అనవసరంగా పిలిచి ఏదో అర్థం లేని పని చెప్తుంది. అదేం ఉండదు, నీ ఊహే అంత అంది జయంతి. గీత మళ్ళీ పిలిచింది పద్మిని. చూసావా అన్నట్టు కళ్ళతోనే సాగి చేసి పరుగు తీసింది గీత. తన గదిలో కూర్చొని ఏదో చదువుకుంటున్న జయంతిని మంగమ్మ వచ్చి పిలిచింది. అమ్మాయి గారు, అమ్మగారు పిలుస్తున్నారు అంటూ పుస్తకం మూసి ఉన్న చోట పెట్టి దిగివచ్చింది జయంతి. హాల్లో దాదాపు 50 చీరలు ముందు పట్టుకొని కూర్చున్న సుమిత్రమ్మ పక్కన గీత నిలబడి ఒక్కొక్క చీర భుజం మీద వేసుకొని చూసుకుంటాను. జయంతిని చూసి, రా గీత సెలక్షన్ ఈరోజు పూర్తయ్యేలాగా లేదు, నీకు నచ్చిన చీరలు నువ్వు సెలెక్ట్ చేసుకో అంది సుమిత్రమ్మ. జయంతి వచ్చి కూర్చుని చీరల కేసు చూసింది. అన్నీ చాలా ఖరీదైన చీరలు, కొట్టొచ్చే రంగులతో ఆడంబరంగా ఉన్నాయి. ఇప్పుడు చీరలు ఎందుకు అత్తయ్యా, ఊరి నుంచి తెచ్చుకున్న ఉన్నాయిగా అంది. సర్రున కోపం వచ్చింది సుమిత్రమ్మకు. లేవని అన్నానా, ఉంటే కొనకూడదా అంది సిరిలేనట్టుగా. ఆమెకు మన్మోహన్ మాటలు మాటిమాటికే గుర్తొస్తున్నాయి. బట్టలు అవి పని మనిషిలా కాస్త బెదిరినట్టుగా నిస్సహాయంగా మౌనంగా చీరలు చూడసాగింది జయంతి. నవ్వు వచ్చింది సుమిత్రమ్మకు. ఈ చీర బాగుంది కదూ అంది ప్రసన్నంగా. జరీ గుడ్డతో అప్లిక్ వర్క్ చేసిన మేఘన్ రంగు అమెరికన్ జార్జెట్ చీరది. అబ్బా ఎంత బాగుందో, ఈ చీరలో నీవు ఇంకా బాగుంటావు జయంతి అంది గీత. ఇబ్బందిగా చూసింది జయంతి. ఇంత ఖరీదైన చీరలు నాకు అలవాట్లేదు అత్తయ్య అంది మొహమాటంగా. అలవాటు చేసుకుంటే అవుతుంది, పర్వాలేదు తీసుకో. ఈ చీరలు కట్టుకుంటే ఏంటో ఇబ్బందిగా పేరంటానికి తయారై వెళ్ళినట్టుగా, ఎప్పుడు వదిలించుకోవాలా అన్నట్టుగా ఉంటుంది అత్తయ్య. పైగా ఏదైనా పని చేయాలంటే అనుకూలంగా ఉండదు కాస్త బిడియంగానే అంది జయంతి. తను తెచ్చిన చీరలు తక్కువని గునుస్తూ సొంతంగా చీరలు తెచ్చుకునే పద్మిని గుర్తుకొచ్చింది సుమిత్రకు. సరే నీకు నచ్చినవే తీసుకో అంది. అన్నిటికంటే తక్కువ ధరలో గోరంత జరీ అంచు ఉన్న వెంకటగిరి జరీ చీరలు లేత రంగువి తీసుకుంది జయంతి. నవ్వుతూ అంది గీత. వదినైతే ఈ చీరల్ని మంగమ్మకు ప్రజెంట్ చేసేది. సుమిత్రమ్మ గాబరాగా చూసింది జయంతి కేసి. జయంతి కులాసాగానే నవ్వింది. పద్మిని గదిలో విశాలమైన డల్లప్ బెడ్ మీద కూర్చొని పేకాడుతున్నారు పద్మిని గీత. సామాన్యంగా గీతతో పేకాడదు పద్మిని. ఇంట్లో ఏదైనా విశేషం జరిగినప్పుడు, పూర్తి వివరాలు తన దాకా రానప్పుడు గీతను ఇలా పేకాటకు పిలుస్తూ ఉంటుంది. ముక్కలు పేర్చుకుంటూ యథాలాపంగా అడిగినట్టు అడిగింది పద్మిని. అత్తయ్య, జయంతి కూడా చీరలు తీసిచ్చిందటగా ఉత్సాహంగా అంది గీత. అవును, సన్నని జరీ అంచుతో సింపుల్గా చాలా అందంగా ఉన్నాయి. నేను తీసుకుందాం అనుకున్నాను, కానీ అమ్మ కోప్పడుతుందని మానేశాను. అయితే ఆ పిల్ల నెమ్మదిగా ఆ జబ్బు నీకు అంటిస్తోందన్నమాట. జబ్బేంటి ఆశ్చర్యంగా అడిగింది గీత. అదే సింపుల్గా ఉండడం అనే జబ్బు. ఈ పేదవాళ్లకుండే కుళ్ళే అది. అందంగా ఆడంబరంగా ఉండేవాళ్ళని చూస్తే లోపల కుళ్ళుకుంటూనే సింపుల్గా ఉండడంలో ఎంత హాయి ఉందో మనను నమ్మమంటారు. తమకి లేనిది మనం అనుభవిస్తున్నాము అనే కుళ్ళు ఉంటుంది కసిగా అంది పద్మిని. చాచా, జయంతి అలాంటిది కాదు వదిన, చాలా మంచి అమ్మాయి. తను సింపుల్ శారీస్ తీసుకుంది కానీ నన్ను తీసుకోమనలేదు. అదంతా నాటకం. మంచివాళ్ళు ఎప్పుడు మంచివాళ్ళుగా కనిపించడానికి ప్రయత్నించరు. వాళ్ళు చాలా మామూలుగా ఉంటారు. ఒకరిని ఆకర్షించడానికి కాకుండా వాళ్ళు ఏది చేయాలనుకుంటారో దాన్ని అతి సహజంగా చేసుకుపోతారు. కడుపులో కుళ్ళు ఉన్న వాళ్లే మంచివాళ్ళుగా కనిపించడానికి తాపత్రయపడతారు. ఇప్పుడు జయంతి అంత అసహజంగా ఏం ప్రవర్తించింది? అత్తయ్య ఖరీదైన చీరలు తీసుకోమంటే అంత చౌక చీరలు ఎన్నిక చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అందమైన చీరలు తేరగా వస్తుంటే వద్దునే మూర్ఖురాలు ఎవరైనా ఉంటారా? ఇది కపటం కాదు. అయినా ఈ జయంతి ఎవరు? ఈ పిల్లకు మనం చీరలు తీసి ఇవ్వడం ఏమిటి? అసహనంగా అంది పద్మిని. జయంతి మన బంధువుల అమ్మాయిట. ఈ కుటుంబానికి నాకు తెలిసినంత వరకు బంధువులు ఎవరున్నారట? ఆ పిల్ల మీద అంత సానుభూతి ఎంతో ఉంటే కొంత ముట్టజెప్పి పంపించాలి, లేదా నెలకింత జీతమన్నా ఏర్పాటు చేయాలి. అంతేగాని మనతో పాటు చీరలు నగలు కొనిపెట్టడం ఏమిటి? అసహ్యంగా లేదు? నువ్వేమంటావు? అవన్నీ నాకు తెలియవు, కానీ జయంతి నీకు వదిన అవుతుంది అని నాన్నగారు ఒకసారి నాతో అన్నారు. జయంతి శాశ్వతంగా ఈ ఇంట్లో ఉండిపోవలసిన పిల్ల అని అమ్మ చాలాసార్లు అన్నది.
ఆ అమ్మాయికి జయంతిని, పద్మినిని ఇంతలా తీసేసి మాట్లాడడం ఇబ్బందిగా, బాధగా ఉంది. కొంపదీసి మీ మను అన్నయ్యకి చేసుకుంటారా ఏమిటి? ఎగతాళిగా నవ్వుతూ అనబోయి పద్మిని మాట పూర్తి చేస్తూ ఉలిక్కిపడింది. అవును, చేసుకుంటే బాగుంటుంది కదూ, చాలా ఆసక్తిగా అంది గీత. ఆ మాట వినిపించుకోలేదు పద్మిని. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి చదువుకో కసిరినట్టుగా అని బెడ్పై వెల్లికిలా పడుకొని ఆలోచనలో పడింది. 2-3 రోజులు గడవకముందే పద్మిని తల్లి, తండ్రి, పెంతండ్రి దిగబడ్డారు. పద్మిని పెంతండ్రికి వయసు వచ్చిన ఓ కూతురుంది. ఆ పిల్లకు అందచందాలతో పాటు BA డిగ్రీ కూడా ఉంది. పిల్ల తండ్రికి 1,00,000 దాకా కట్నం ఇవ్వగల స్తోమత ఉంది. ముఖ్యంగా పిల్ల తండ్రికి వాళ్లను పిలిపించిన పద్మినికి మన్మోహన్ను వాళ్ళింటి అల్లుడిగా చేసుకోవాలని కోరికగా ఉంది. మన్మోహన్ తాలూకు లేమి పట్ల అసహనం, అంతస్తు పట్ల అభిరుచి, సంపద తెచ్చిన అహంభావం పద్మినికి చాలా ఇష్టం. విషయం విని రఘునాథరావు దంపతులు మ్రాన్ పడిపోయారు. వాళ్లకు వెంటనే అర్థమైపోయింది. జయంతి ఇంటికి వచ్చిన కారణం గ్రహించి పద్మిని క్షణాల మీద తన వాళ్ళని పిలిపించింది అని. అయితే జయంతి విషయం కప్పిపుచ్చాలని కానీ, వచ్చిన వాళ్ళని మభ్యపరచాలని కానీ వాళ్ళు అనుకోవడం లేదు. ఉన్న విషయం బయట పెట్టాలని మరో ఆడపిల్ల తండ్రి ముందుకొచ్చి ఇబ్బంది పెట్టే అవకాశాన్ని ఇవ్వకూడదనే వాళ్ళ ఉద్దేశం. అయితే మను కాస్త తలతిక్క మనిషి. అతడికి ఎప్పుడు పడితే అప్పుడు ఏ విషయం పడితే ఆ విషయం చెప్పి ఒప్పించడం చాలా కష్టం. ఆ తగిన సమయం కోసమే వాళ్ళు ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఈ ఉపద్రవం వచ్చిపడింది. ఆ రాత్రి భోజనాలు అయ్యాక తోటలో కుర్చీలు వేయించుకొని కూర్చున్నాడు పద్మిని తండ్రి గారు. కదిలించాడు. బావగారు, మేము వచ్చిన విషయం గ్రహించే ఉంటారు. అమ్మాయిని పురిటికి తీసుకెళ్లే విషయం కదా. అబ్బెబ్బే, అదేం కాదు. 9వ నెలలో తప్ప పంపమ్మని ఇదివరకే చెప్పారు కదా, మరేంటి అన్నట్టు చూశాడు రఘునాథరావు గారు. అది మా మంజుల విషయం. మా తమ్ముడు కట్నం ఎంతైనా ఇవ్వగలడు, కానీ అపాత్రదానం చేయకూడదు అన్నట్లు అంత కట్నం పోస్తూ అల్లాటప్ప సంబంధాలు తెచ్చుకోం కదా. పోతే మీ గురించి మాకు, మా గురించి మీకు తెలియందేమీ లేదు. మన మన్మోహన్ అయితే అన్ని విధాలా తగినవాడని నేనే మా తమ్ముడిని ఒప్పించి తీసుకొచ్చాను. ఏదో అక్కా చెల్లెళ్ళు ఓ ఇంటి కోడళ్ళు అయితే కలిసిపోయి మసులుకుంటారు. మీకు కానీ మాకు కానీ నిశ్చింతగా ఉంటుంది. ఏమంటారు? అనడానికి ఏముంది, మీ ఆలోచన సబబైందే. కానీ అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు. భలే వారే బావగారు, ఇంకా చదివే ఉంటండి. ఇంకో 6 నెలల్లో పరీక్షలైపోయి బోర్డు వేసి లీడింగ్ లాయర్ అయిపోతుంటేను. ఏది ఏమైనా ఇంకో 2 ఏళ్ల దాకా అబ్బాయి పెళ్లి మాట తలపెట్టదలుచుకోలేదు. పైగా అమ్మాయి ఉంది, దాని పెళ్లి తర్వాతే మన పెళ్లి. పోనీ అలాగే చేద్దాం. ప్రస్తుతానికి నిశ్చయితాంబూలాలు పుచ్చుకుంటే పెళ్లి 2 ఏళ్ల తర్వాతే చేయొచ్చు, పద్మిని తండ్రి అన్నాడు. ఇంకే సాకు చెప్పాలో తోచలేదు రఘునాథరావు గారికి. ఇక ఉన్న విషయం చెప్పక తప్పేలా లేదనిపించింది. కన్య అంటే లక్ష్మీ సమానం. మరి అలాంటి కన్యాదానం చేస్తామంటే కొంగుపట్టే అవకాశం లేకపోవడం మా దురదృష్టం. మీ దగ్గర దాచేదేముంది? మనుకు ముందుగానే అనుకున్న సంబంధం ఒకటి ఉంది. మీ సంబంధం విషయంలో మాకెంత గురి ఉన్నా ముందుగానే అనుకున్నది కాదనుకోవడం సమంజసం కాదు కదా. ఇది ఊహించింది అయినా చెక్కితేలేనట్టు నటించారు వియంకులు. నిష్ఠూరంగా అన్నట్టుగా అన్నాడు వియంకుడు. బాగుంది బావగారు హాస్యం. ఇంటి కోడలికి కూడా తెలియకుండా సంబంధం కుదుర్చుకున్నారని మమ్మల్ని నమ్మమంటారా? చిన్నప్పుడెప్పుడో అనుకున్నది ఇటీవల మరుగున పడిపోయింది. అందువల్ల పద్మినికి తెలిసే అవకాశం లేకపోయింది, అంతే. మరుగున పడిపోయినా ఇన్నేళ్లకైనా మళ్ళీ వెలికి తీసి గుర్తు చేస్తున్నారు అంటే గొప్ప సంబంధమే అయి ఉంటుంది. ఎవరి కుటుంబంలో పిల్ల బావగారు? ఎంత లౌక్యంగా మాట్లాడినా ఆ మాటల వెనక వ్యంగ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. సుమిత్రకు మండిపోయింది. రఘునాథరావు గారు ముందుగానే హెచ్చరించడం వల్ల ఆవిడ అంతవరకు నోటికి తాళం వేసుకొని కూర్చుంది. ఇప్పుడు ఆవేశంగా నోరు తెరవబోయింది, కానీ భర్త కళ్ళతోనే వారించడంతో ఆగిపోయింది. మన జయంతి అన్నారు రఘునాథరావు గారు. ఆ అనడంలో వియంకులిద్దరూ ఎంత వెతికినా నూన్యభావం కనిపించలేదు, సౌమ్యభావం తప్ప. ఆశ్చర్యంతో తల ములకలైనట్టు ఫోజుపెట్టి అంది పద్మిని. ఎవరు ఇంట్లో పని పాట చేస్తూ తిరిగి ఆ పిల్ల? ఇక ఊరుకోలేకపోయింది సుమిత్రమ్మ. ఆడపిల్ల పని పాట చేసుకోక నైట్ క్లబ్ల వెంట తిరిగితే సంసారాలు నడుస్తాయా వదిన గారు అంది. అలా అంటారేంటి వదిన గారు? అర్హత,
అంతస్తుని బట్టి చేసే పనులుంటాయి అంది వియ్యపురాలు. నిజమేలేండి. జయంతికి క్లబ్లో పేకాడేంత అంతస్తు లేదు, కానీ మనుకు భార్య కాదగ్గ అర్హత మాత్రం పుష్కళంగా ఉంది నవ్వుతూనే అంది సుమిత్రమ్మ. అయితే మను క్లబ్బులకి, క్రికెట్ మ్యాచ్లకి తన వెంట రావడానికి మరో భార్యను వెతుక్కుంటాడా లేదా వెనకేసుకుంటాడా? ఎగతాళిగా నవ్వుతూ అంది వియ్యపురాలు. సుమిత్రమ్మ ఆవేశం హద్దులు దాటిపోయింది. అయినా చిరునవ్వుతో అంది, హరి ఇంట్లో పని పాటల కోసం మరో పిల్లను చేసుకున్నప్పుడు మను కూడా తన వెంట తిరగడానికి ఇంట్లో పిల్లను చేసుకుంటాడు. ఉండేలు దెబ్బతిన్న పెట్టలా నిర్జీవంగా అయిపోయింది వియ్యపురాలు ముఖం. చిలికి చిలికి గాలివాన అయ్యే ప్రమాదం ఉందని గ్రహించిన రఘునాథరావు గారు సుమిత్రమ్మకు మరి మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. దానికేం కానీ మరోసారి మీతో 1000 మంది అవకాశం వచ్చింది. అయినా దాన్ని మేము సద్వినియోగం చేసుకోలేకపోతున్నందుకు విచారంగా ఉంది. జయంతి ఇంటి కోడలు కాక తప్పదు. అయితే మీ కుటుంబంలో ఒక అమ్మాయి మా కోడలైంది. మాకు ఓ అవకాశం ఉంది. మీ కుటుంబంలో తగిన అబ్బాయి ఉంటే చూడండి, దాందే ఉంది. మరోసారి మనం బియ్యం కలుపుకోవచ్చు అన్నారు. మరో 2 మాటలు వేసినా రఘునాథరావు గారు అంతకంటే ఎక్కువగా మాట్లాడలేకపోయారు. ఇక బలవంతం చేయడం సభ్యత కాదని అనుకున్నారేమో. అలాగే కానివ్వండి అన్నాడు వ్యంకుడు. వయసు పైబడే కొద్దీ మీ అమ్మా నాన్నలకు మతి పోతున్నట్టుంది. ఉపోద్ఘాతం లేకుండానే అంది పద్మిని. పోనీలే, మతి పోతూ ఉండడం వల్ల కనీసం మతి అన్నదొకటి వాళ్లకు ఉందని అర్థమవుతోంది. నీకది కూడా లేదు కదా అన్నాడు హరి. నన్ను కించపరుస్తూ తప్ప నాతో మాట్లాడలేరా? ఎవరు ఎవరిని కించపరుస్తున్నారో తెలియకుండానే అంటున్నావా? నిన్ను కట్టుకున్న నేరానికి నీవు ఏదైనా అంటే అది నన్నను. వాళ్ళనడం ఎందుకు? వాళ్ళు చేసే తప్పులు వాళ్ళని చేయనివ్వు. అనేదేదో నన్నను అనడంలో ఏమైనా అర్థం ఉందా? అంత నేరం వాళ్ళేం చేశారు? ఇంకేం చేయాలి? ఆ జయంతిని ఇంటి కోడల్ని చేస్తారట. ఏ తప్పే ఉంది? జయంతి ఆడపిల్ల కాదా? అంటే పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్ల అయి ఉండడం ఒకటేనా చాలదు. కానీ జయంతికి ఆడపిల్లకు ఉండవలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి, అది చాలు. మీరు కూడా మతిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఆడపిల్లకు ఉండవలసిన లక్షణాలేంటి నా మొహం? ఆ లక్షణాలు ఉండబట్టే ఆడపిల్ల అంటారు అసహనంగా అంది పద్మిని. అలా ఎలా అవుతుంది? నీవు కూడా ఆడపిల్లవే, మరి నీలో ఆడపిల్ల లక్షణాలేవి అన్నాడు హరి. అంటే అంట్లు దోమడం, వంట చేయడమేనా ఆడపిల్లల లక్షణం అంటే? కోపంగా మండిపడింది పద్మిని. అంతేకాదు, ఇల్లు దిద్దుకోవడం, భర్తను లాలించడం, కుటుంబ సభ్యులను సమాధారించడం, ముఖ్యంగా ఆడపిల్లకు మృదు హృదయం ఉండాలి. ఎంత అసహనం, కర్కసత్వం పనికిరాలి. చిరునవ్వు నవ్వుతూ అన్నాడు హరి. ఇలాంటి మాటలతోనే ఆడవాళ్ళని మాయపుచ్చి వంటింటి కుందేళ్లను చేశారు మీ మగవాళ్ళు. ఇక ఆ పప్పులేవి ఉడకవు వ్యంగ్యంగానే అంది పద్మిని. నీవు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు పద్మ. స్త్రీలను వంటిట్లో మగ్గి చావమని నేను అనడం లేదు. ఈనాడు స్త్రీలు దేశాలు ఏలుతున్నారు. వాళ్ళు మృదు హృదయులైతే దేశ ప్రజల్ని కన్న పిల్లల్లాగా పాలించగలరు. స్త్రీ వంటిట్లో ఉందా, దేశాన్ని ఏలుతోందా అన్నది కాదు ముఖ్యం. స్త్రీ ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానంలోంచి స్త్రీలోని ఆ మాధుర్యం అందరికీ పంచబడాలి, అది ముఖ్యం. అంటే ఆ మాధుర్యం, మృదుత్వం నాలో లేవనేగా మీరు అనేది? మండిపడింది పద్మిని. అది ఒకరు అనేది కాదు, వాళ్ళ ప్రవర్తనే చెప్తుంది. అంతవరకు హస్తభూషణంగా పట్టుకున్న ఇంగ్లీష్ నవల భర్త మీదకి విసిరిగొట్టింది పద్మిని. తల దగ్గర, కాళ్ళ దగ్గర ఉన్న 4 దిళ్లను విసిరేసింది. కుర్చీలో కూర్చున్న హరి ఒక్క అంగలో లేచొచ్చాడు. మంచం పక్కన టీపాయ్ మీద ఉన్న పేపర్ వైట్ అందుకున్న పద్మినిని పట్టుకుని 2 చేతులతో ఆమెను బంధించాడు. పద్మిని కళ్ళు కెంపులయ్యాయి. కోపంతో ముక్కుపుటాలు ఎగిరిపడ్డాయి. పెదవులు అదరసాగాయి. ఆడదాని కోపం పడగ్గదికే అందం సుమా, కానీ దాన్ని పడగ్గదిలోనే బంధిస్తే బాగుంటుంది. ఏమంటావు అన్నాడు హరి కొంటెగా నవ్వుతూ. కోపం జారిపోయి వ్యంగ్యం చోటు చేసుకుంది పద్మిని ముఖంలో. ఇదే మాట మీ అమ్మగారికి చెప్పలేకపోయావా అంది. పద్మిని ఆశించిన రియాక్షన్ కనిపించలేదు హరిలో. అలాగే నవ్వుతూ అన్నాడు, మా అమ్మ కోపం దూర్వాసుని కోపం లాంటిది. అది ఎవ్వరికీ హాని చేయదు.
రేపు నా కొడుకు కూడా నా కోపాన్ని గురించి ఇలాగే అంటాడు. అప్పుడేమంటారు? అంబ దొంగ, అయితే కొడుకునే కనబోతున్నావు అన్నమాట సిగ్గుపడుతూ అంది పద్మిని. కన్నా మీలాంటి కొడుకును మాత్రం కనను చిన్నబోయాడు హరి. అదంతే, మీలా పేదలకు సేవ అంటూ నా కొడుకును బ్రతకనివ్వను. మీలా వాడు కాటన్ బట్టలు ధరించాడు, ఆకు చెప్పులు వేసుకోడు, సైకిల్ మీద తిరగడు గర్వంగా అంది పద్మిని. పద్మినిని వదిలి దూరంగా నిలబడ్డాడు హరి. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. తప్పకుండా ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.